హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే దసరా ఫెస్టివల్ లుక్ అనమాట. నాట్ ఓన్లీ దసరా అని కాదు, ఫెస్టివల్ ఒక లుక్ అనేది నేను క్రియేట్ చేశాను సింపుల్గా. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కోసం నేను చాలా ఆప్షన్స్ కూడా ఇందులో నేను చెప్పాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అందుకని మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేసినట్టు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. చాలా సింపుల్ లుక్ అనేది క్రియేట్ చేయమని ఏంటంటే మేకప్ ఇష్టం లేని వాళ్ళు ఎస్పెషల్గా. సో ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఎలా చేశాను ఏంటనేది ఫస్ట్ చూసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే హెయిర్ అనేది కొంచెం మనకి సెట్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. మేకప్ అనేది చాలా సింపుల్గానే చేశాను. అండ్ ఏంటంటే నేను ఎక్కువ యూస్ చేయను అనమాట. మేకప్ అనేది నేను చాలా తక్కువ అనమాట. సో ఇది కొంచెం ఫెస్టివల్ లుక్ కింద బాగుంటుంది అనేసి షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను స్కిన్ కేర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం మనం కొద్దిసేపు ఆగాలన్నమాట. వెంటనే అన్నీ అప్లై చేస్తే అది కొంచెం సెటిల్ అవ్వాలి కదా. ప్రైమర్ అనేది నేను అప్లై చేశాను. తర్వాత కొంచెం కన్సీలర్ అనేది కూడా అప్లై చేస్తాను అనమాట. నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు చూస్తుంటే అలా అనిపిస్తుంది. బట్ ఏంటంటే నేను స్లోగానే చేశాను. వెంటనే మనం చేసేదానికన్నా కొంచెం టైం తీసుకుంటే ఎంత అక్కర్లేదు, కొంచెం సెకండ్స్ గ్యాప్ అంతే అనమాట, కొంచెం ఆ స్కిన్ పైన సెట్ అవ్వడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే కన్సీలర్ నేను అప్లై చేస్తున్నాను. ఫస్ట్ కన్సీలర్ తర్వాత అప్పుడు ఫౌండేషన్ అనేది అప్లై చేస్తాను అనమాట. ఇక్కడ కలర్ కరెక్టర్ అలాంటివి కూడా చాలా యూస్ చేస్తారు, బట్ నేను అవేమీ యూస్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్ అనేది నేను ఇచ్చాను. వీటి మొత్తం డీటెయిల్స్ అని నేను కింద ఇచ్చుంటాను డిస్క్రిప్షన్లో. సో ఏమేమి యూజ్ చేశాను ఏంటి. ఫౌండేషన్లో ఏంటంటే నేను స్ట్రోక్ క్రీమ్ అనేది నేను అప్లై చేస్తున్నాను. అదేంటంటే మనకి ఇన్సైడ్ గ్లో అనేది తెలుస్తుంది అనమాట. అందుకని ఇందులో అప్లై చేస్తున్నాను స్ట్రోక్ క్రీమ్ అనేది. ఫౌండేషన్ అనేది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏంటంటే బీబీ క్రీమ్ అవి ఉంటాయి కదా, సీసీ క్రీమ్ కానీ బేబీ క్రీమ్ కానీ అది యూజ్ చేయొచ్చు అనమాట. బీబీ క్రీమ్ బెస్ట్ అనమాట. మేకప్లే ఇష్టం లేని వాళ్ళు ఫౌండేషన్ అవాయిడ్ చేయాలంటే బీబీ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. ఇది స్కిప్ చేసి ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత మేబిలిన్ మనకి ఉంటుంది కదా కాంపాక్ట్ పౌడర్ అనేది. సో దీంట్లో కూడా షేడ్స్ ఉంటాయి, మన స్కిన్ టోన్ తగ్గట్టు మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో నేను కొంటాను కానీ యూజ్ చేయడం చాలా తక్కువ అనమాట. నాలాగా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది వచ్చేసి కాంటోర్ ప్యాలెట్ అనమాట. దీనికి ఆప్షన్గా చిన్నది ఒకటి చూపించాను, ఐ షాడో అనేది. సో ఇది నేను కొంచెం అప్లై చేస్తాను ఐస్కి, డార్క్గా లేకుండా, ఎందుకంటే నేను కలర్ కౌటర్ అలాంటివి ఏమీ నేను యూజ్ చేయలేదు కాబట్టి. సో కొంచెం అప్లై చేసిన తర్వాత నార్మల్గా లిప్స్టిక్ లాగా ఉంటుంది కదా, టింట్స్ కానీ ఉంటాయి కదా, సో అవి కొంచెం లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఐ షాడోస్ అవేమీ ఇంకా అప్లై చేయట్లేదు నేను ఇందులో. సో మేకప్ అనేది ఇలానే చేయాలి అని ఏం లేదండి. మనకి కొంచెం మంచి ప్రోడక్ట్స్ చూస్ చేసుకొని ఎలా అయినా సరే మనం చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. కొంతమందికి సింపుల్గా నచ్చుతుంది, కొంతమందికి ఎక్కువ హెవీగా ఉంటే కొంచెం బ్రైట్గా ఉంటే నచ్చుతుంది, అలా అనమాట. అండ్ ఇక్కడ నేను ఐలైనర్ అప్లై చేశాను, అలాగే ఇక్కడ మస్కారా కూడా అప్లై చేస్తున్నాను అనమాట. ఇదే మస్కారా నేను ఐబ్రోస్కి కొంచెం ఫిల్లింగ్ లాగా అనమాట. నేను ఎక్స్ట్రా యాడ్ చేయకుండా ఇది ఒకటి ఇలాగ జస్ట్ అనేస్తాను, అది బాగుంటుంది. సో ఇందులో చూపించింది ఏంటంటే బేసిక్ మామూలుగా చూపించాను అనమాట, ఎక్కువ కాకుండా బేసిక్ థింగ్స్ మటుకి చూపించాను. అండ్ బిగినర్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను ఇది. ఇంకా మస్కారా సేమ్, అది కూడా నేను ఐబ్రోస్ దగ్గర నేను కొంచెం యాడ్ చేశాను అనమాట. సపరేట్గా పెన్సిల్ అది ఏమీ కాకుండా కొద్దిగా నేను అప్లై చేశాను. సో దట్ ఏంటంటే అది థిక్గా కనిపిస్తుంది. తర్వాత కొద్దిగా టింట్ అనేది కూడా నేను బ్లష్ కింద అది యూజ్ చేస్తాను అనమాట. సో టింట్ ఏంటంటే ఐ షాడో కింద అప్లై చేశాను, అలాగే బ్లష్ కింద కూడా నేను అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్ అనమాట. ఇది వచ్చేసి లిక్విడ్ లిప్స్టిక్, ఇది ఒకటి నేను అప్లై చేస్తున్నాను. నార్మల్గా అయితే లిప్ లైనర్ ఉంటుంది, సో అది మీరు ఫస్ట్ లిప్ లైనర్ అప్లై చేసిన తర్వాత లిప్స్టిక్ అనేది అప్లై చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా లిక్విడ్ లిప్స్టిక్ కాబట్టి మనకి ఈ విధంగా ఉంటుంది కాబట్టి అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదే నేను లిప్ లైనర్ కింద యూజ్ చేస్తున్నాను, అలాగే నార్మల్ లిప్స్టిక్ కింద కూడా యూజ్ చేస్తున్నాను. సో ఫెస్టివల్ లుక్ ఏంటంటే మనకి కొంచెం బ్రైట్గా ఉంటేనే చూడడానికి బాగుంటుంది కదా అనేసి. లిప్స్టిక్ ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా సరే ఈ విధంగా పేపర్ కానీ లేదంటే టిష్యూ కానీ అది యూజ్ చేసుకొని ఇలాగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్స్ట్రా లేకుండా ఉంటుంది, చూడడానికి కూడా న్యాచురల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా హెయిర్ అనేది కూడా సెట్ చేసుకుంటే ఇంకా మొత్తం రెడీ అయిపోయినట్టే. అలాగే ఇక్కడ నేను సింధూరం కూడా పెట్టుకుంటున్నాను. సో నేను కూడా ఏమీ ఎక్స్పర్ట్ని కాదండి, చాలా సింపుల్గా నేను చూపిస్తున్నాను. హౌస్ వైఫ్స్కి వాళ్ళకి చాలా ఈజీగా ఉండేలాగా నేను చూపిస్తున్నాను అనమాట.
హెయిర్ స్టైల్ చాలా సింపుల్గా వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ, ఎందుకంటే ఇది శారీ లుక్ కాబట్టి ఈ విధంగా సైడ్ తీసి ఈ విధంగా వేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇది శారీస్ మీదకి చాలా బాగుంటుంది. సో స్ట్రోక్ యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం గ్లో అనేది, ఎక్స్ట్రా గ్లో అనేది మనకి తెలుస్తుంది ఫేస్ పైన. సో ఇంకా మొత్తం రెడీ అయిపోయినట్టే సింపుల్ శారీ లుక్ అనేది షేర్ చేస్తున్నాను. ఈ శారీ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నాను. మనకి ఫెస్టివల్ అంటే మెయిన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా, సో అందుకని ఈ శారీ అనేది నేను వేసుకున్నాను. జ్యువెలరీ కూడా మనకి మీషో నుంచే తీసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా ఈ విధంగా రెడీ అయ్యాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా డైలీ వేర్ లుక్ అనేది నేను చేస్తాను, ఎందుకంటే చాలామందికి ఫౌండేషన్ అవి ఇష్టం ఉండదు కదా. సో నేను వీడియోస్కి ఎలా రెడీ అవుతాను సింపుల్గా వితౌట్ ఫౌండేషన్ కన్సీలర్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బ్లౌజ్ కూడా ఈ విధంగా హై నెక్ ఉంటుంది, అలాగే హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా ఉంటాయి అనమాట. సో ఈ బ్లౌజ్ టైప్ ఏంటంటే మనకి కొంచెం అఫీషియల్గా కనిపిస్తుంది లుక్ అనేది, అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఈ లుక్ అనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నాకు కూడా బేసిక్గా ఏంటంటే మేకప్ అనేది అంత నచ్చదు అనమాట. సో ఆబ్వియస్లీ నాలాగా చాలా మంది ఉంటారు, వాళ్ళకి డెఫినెట్గా ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కూడా అసలు మర్చిపోద్దు. పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.